ఇప్పుడు ఇంత ముంపు గతంలో చెప్పిన వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు రాని వాళ్ళు కావచ్చు, చెవి ద్వారా విని మన్నం చేసేవాళ్ళు కావచ్చు, ఆ ప్రసక్తులన్నీ కూడా సాధనాపరంగా చేసే ప్రసక్తులు ఉన్నాయా? ఇక్కడ సాధన ఏముంది? నేను ఉన్నాను, నేను శబ్దం. ఎన్నిసార్లు నువ్వు మన్నం చేస్తే నేను ఎప్పుడు కూడా సాధన అంటే మరణం రిపీట్ చేయటం. చూడు, నేను ఈ పని చేస్తాను, ఈ పని ఖచ్చితంగా చేస్తే నేను ఈ మాటలతో నేను ఇక బెట్టగేస్తాను అంటాడు. బేసిన లాగా అంటే ఏంటి? ఇక్కడ అర్థం మరల ఉత్సహించి అవతలాడికి సంకేతం ఇస్తున్నావు. నీ నిర్ణయాన్ని, నీ మనసుని, ఇవన్నీ అది కట్టేస్తే వాడు కరెక్ట్గా మాట్లాడుతున్నా, స్వతంత్రుడా, చెప్పిన మాట ఆడిన మాట తప్పడు, సత్యవంతుడు అంటారు. అది ఇవాళ చెప్పి ఇంకోటి చెప్తే చెట్టేవాడంతా మోసకారం, ఇవాళ చెప్తాడు రేపు ఇంకో రకంగా అంటాడు. కానీ ఇక్కడ అవకాశం ఏది? వ్యవహార జ్ఞానం కానీ, ఆధ్యాత్మిక జ్ఞానం కానీ, భక్తి కర్మ యోగ జ్ఞాన విచారణ కానీ, ఆ స్థితులు కానీ, గతులు కానీ, దాని స్థితిలో చేయని రాలేదు కానీ, ఇవేవి కూడా రావటం పోవటం ప్రసక్తులు లేవుగా. పైగా నిద్ర దాటాలి, స్వప్నంలో సుఖదుఖాలున్నాయి, మెరుపులో సుఖదుఖాలున్నాయి, అనుబంధాలు ఎలా వచ్చాయి? వీటికి మూలం అజ్ఞానం, నేను నాది, అహంకారము, ఇదంతా ఉందంతా అజ్ఞానమే. అజ్ఞానం బహురూపాలుగా ఉంది, వెతికేవాడిగా ఉంది, సాధించేవాడిగా ఉంది. అజ్ఞానాన్ని వెతుకుతున్నాడా? నిద్రను వెతుకుతావా? కళను వెతుకుతావా? మెలుకును వెతుకుతావా? నీ దేహాన్ని వెతుకుతావా? అణువులు వెతుకుతావా? ఆకాశ వెతుకుడేంటి? మూలాలేంటి? ఈ ప్రసక్తే లేదు కదా. భక్తి కర్మ జ్ఞానం ఎదురుగా ఈ ప్రసక్తిని ఎత్తలేదుగా. ఆ ప్రసక్తితో ఎత్తిన వాడికి ఆ ప్రసక్తి ఎత్తడాన్ని ముందుగానే ఆ ప్రసక్తి ఎత్తడమే ఎరుకుతానే. ఎరుకుని విడిచిపెట్టి నీ వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయాలు, ఇష్టాలతో ఉన్న ప్రసక్తి తెచ్చి దాంతోపాటు అనుభవంలో ఉన్న వాటిని, అనుభవం లేని వాటిని రకరకాల నమ్మకాలతో నీ ఇష్టానుసారంగా ఇలా ఉంది, అలా ఉంది, ఆ దైవం అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి వాటిలో నమ్మకం మీద అందరూ అనేక రకాల దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు, వీటిలో వచ్చి గందరగోళం చేసినా చేయబోయినా జరుగుతుంది మాత్రం అదే. అటువంటి గందరగోళంలో ఉన్నా నువ్వు ఎలా ఉన్నా గందరగోళం ఉందని నువ్వు గ్రహించావు కదా. ఎరుకకి గందరగోళం లేదుగా. ఎరుగుతూ ఉన్న గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యాలు లేవు కదా. ఉనికి లక్ష్యానికి ఆనంద లక్ష్యం, పరమ లక్ష్యం ఎప్పుడు సహజంగా అనుభవం ఉందిగా. అని నువ్వే గురించి నీకు నువ్వే నీ పరంగా గుర్తించి గమనించావు. అలాగే ఉండు. నిత్యకృత వివరాలు మామూలుగా తల్లి, తండ్రి, గురువుతో దేహానికి కావాల్సిన ప్రాణధర్మాలతో కూడిన ఆకలి దెబ్బలు, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి కూడా, అదేవిధంగా ఏ రోగం ఎప్పుడు వస్తే వైద్యము, పెద్దవాళ్ళకి సేవ చేయటం, అలాంటి బుద్ధితో అంతని ప్రేమిస్తూ నిన్ను ప్రేమిస్తున్నావు. ఎలాగ స్వయం ప్రేమ అంటే ఏంటి? స్వయం ఆత్మ, స్వయంగా ప్రేమగా ఉంది. అది ఎప్పుడు చూపించావో ఈ కనబడేది, అనుభవించేది, అనుభవింపబడేది ఈ సర్వం కూడా ఎరుకమే. ఎరుక స్వభావం ఏంటి? సత్యాదే పరిపూర్ణ మౌనం, ఉన్నదే పరిపూర్ణ మౌనం, ఉనికి అస్తిత్వం మాత్రమే.